నమస్కారం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఈ రోజు నీ సాయి కన్నీళ్లతో జోలి పట్టి మరీ అడుగుతున్నాడు తల్లి. నేను అడిగింది ఇస్తానని మాటివ్వు. ఇస్తావా? ఖచ్చితంగా ఆ వస్తువు నాకిచ్చేయి తల్లి. నువ్వు ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే ఈ జన్మలో నీ సాయి మళ్ళీ నీ కంట పడడు. నీ దగ్గర ఉన్న ఆ వస్తువు నాకు ఇచ్చేస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, కష్టాల నుంచి బయటపడతావు, కన్నీళ్ళ నుంచి బయటపడతావు. నీ జీవితం అమృత తుల్యమవుతుంది, నీ జీవితం సువర్ణమయమవుతుంది. అలాంటి ఒక వస్తువుని నేను అడుగుతున్నా బిడ్డ, ఇస్తావా? ఇస్తానని మాట ఇస్తావా? నిజంగా నన్ను నీ తండ్రిగా భావిస్తే, నీ గురువుగా భావిస్తే, నీ సాయిగా భావిస్తే, నీ ఆప్తుడిగా నన్ను భావిస్తే ఖచ్చితంగా ఆ ఒక వస్తువు నా జోలిలో వెయ్యి తల్లి. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దండ పెట్టి మరీ చెబుతున్నా, దండ పెట్టి అడుగుతున్నా, ఆ ఒక్క వస్తువు నాకిచ్చేయి అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. ఎందుకంటే బాబా గారు అడుగుతున్న వస్తువు మామూలు వస్తువు అయి ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు బాబా గారు జోలు పెట్టి అడుగుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు కదా. తెలియాలి అంటే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అసలు బాబా గారి మాటలు వినుకున్న మర్మం ఏంటో, అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. నిజంగా మీకు బాబా గారి మీద భక్తి ఉంటే, బాబా గారిని తండ్రిగా భావిస్తే ఈ ఒక్క సందేశాన్ని పూర్తిగా చివరి దాకా వినటానికి ప్రయత్నించండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక గురువు గారండి, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నా ఫ్యామిలీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈయన దగ్గరే కన్సల్ట్ అవుతూ ఉంటాం, కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఎంతటి మొండి సమస్యలైనా కూడా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే ఆ కష్టాల నుంచి బయటపడేశారు గురువు గారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీకు 100కి 1000% కూడా రిజల్ట్ ఇస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా ఆ కష్టాల నుంచి, సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, అసలు బాబా గారు ఏం చెప్పబోతున్నారు, బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి, బాబా గారు జోలలో వెయ్యమన్న ఆ వస్తువు ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదైతే మామూలు వస్తువు కాదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నమ్మితే ఇక్కడ కాసేపు ఆగండి. అయితే ఇలా అంటున్నారండి బాబా గారు, తల్లి, నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నన్ను పిలవలేదు, నువ్వు నా మందిరానికి రాలేదు, నువ్వు పూజ చెయ్యలేదు, అభిషేకం అంతకంటే చెయ్యలేదు, గంట మోగలేదు, నువ్వు నా పేరు కూడా తలవలేదు. అయినా నేను వచ్చాను. ఎందుకు వచ్చాను అని నువ్వు అడుగుతావు. ఎందుకంటే నీ హృదయం లోపల ఒక అలజడి ఉంది. ఆ అలజడి మాటల రూపంలో లేదు. అది శబ్దం కాదు, అది నిశ్శబ్దంలో ఉంది. కానీ ఆ నిశ్శబ్దం నాకు వినిపిస్తోంది. నీ కళ్ళు నిద్రపోవటం లేదు, నీ మనసు శాంతించటం లేదు. నువ్వు పడుకుంటావు కానీ నిద్ర రాదు. నువ్వు లేస్తావు కానీ శక్తి ఉండదు. నువ్వు మాట్లాడుతావు కానీ మనసులో మాటలు ఉండవు. నువ్వు నవ్వుతావు కానీ ఆ నవ్వు నిజమైనది కాదు. లోపల ఒక బాధ ఉంది, అది నాకు కనిపిస్తోంది, నాకు మాత్రమే. అందుకే నేనే వచ్చాను. నేను నీ సాయిని, నీ సాయినాథుణ్ణి, నీ షిరిడి సాయినాథుణ్ణి. నేను ఆది దేవుడిని. కాలాన్ని నేను నడిపించాను. ఈ సృష్టి పుట్టడానికి ముందు నేను ఉన్నానో, ఈ సృష్టి అంతమైన తర్వాత కూడా నేను ఉంటాను. పర్వతాలు నా పాదాల దగ్గర నిలబడతాయి, సముద్రాలు నా ఆజ్ఞ కోసం వేచి ఉంటాయి.
నదులు నా జటాజూటం నుండి పుడతాయి. దేవతలు నా పాదాలకు నమస్కరిస్తారు. అటువంటి నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. అన్ని లోకాలను అందరినీ వదిలి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా ముఖ్యుడివి. నీ బాధ నాకు ముఖ్యమైనది. నీ వేదన నన్ను కదిలించింది. నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో బాధలు వచ్చాయి, అకారణంగా వచ్చాయి, హఠాత్తుగా వచ్చాయి. నువ్వు సిద్ధంగా లేని క్షణంలో వచ్చాయి. నువ్వు ఏమీ చెయ్యలేదు, అయినా వచ్చాయి. నువ్వు నిజాయితీగా జీవించావు. నీ మనసులో ఎవరికీ చెడు కోరుకోలేదు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించావు. నీ పనిని నిజాయితీగా చేశావు. నీకు చేతనైన మేరకు మంచిగా జీవించావు. అయినా జీవితం నిన్ను కుదిపేసింది. నీ శరీరం నొప్పి పడింది. నువ్వు బాగుపడతావని ఆశపడ్డావు, కానీ నొప్పి తగ్గలేదు. నీ కుటుంబంలో కష్టాలు వచ్చాయి. నువ్వు పరిష్కరిద్దామని ప్రయత్నించావు, కానీ సమస్యలు తీరలేదు. నువ్వు నమ్మిన వ్యక్తులు నిన్ను నిరాశపరిచారు. నువ్వు నమ్మకంతో అడుగు వేశావు, కానీ నేల కదిలింది. నీకు తెలియని క్షణంలో జీవితం నిన్ను ఒంటరితనంలో వదిలేసింది. నువ్వు ఆ ఒంటరితనంలో కూర్చుని లోపల ఒక్కసారైనా అనుకుని ఉంటావు కదా, నేను ఏమి తప్పు చేశాను బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? బాబా ఉంటే నన్ను ఎందుకు చూడడు? ఆ మాటలు నాకు వినిపించాయి. ఆ ప్రశ్నలు నా దగ్గరికి చేరాయి. నువ్వు గొంతెత్తి అడగలేదు, అయినా నాకు వినిపించాయి. ఎందుకంటే హృదయం అడిగిన ప్రశ్నలకు గొంతు అవసరం లేదు. అవి నేరుగా నా దగ్గరికి వస్తాయి. నేను నీతో నిజంగా మాట్లాడుతాను. అలంకారంగా చెప్పను, దాచిపెట్టను, సమాధానం చెప్పకుండా తప్పించుకోను. నేను సాయిని. నేను సత్యమే మాట్లాడుతాను. ఈ లోకంలో బాధలు రెండు రకాలు. మొదటి రకం మనిషి చేసిన తప్పుకు వచ్చే పరిణామం. నువ్వు నిప్పుని తాకితే కాలుతావు అని కారణం తెలిసినా కూడా బాధ. నువ్వు ఎవరికైనా హాని చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది. అది అర్థమయ్యే బాధ. రెండవ రకం కారణం అర్థం కాకుండా వచ్చే వేదన. నువ్వు మంచి పని అయినా కూడా నొప్పి వచ్చింది. నువ్వు సరిగ్గా జీవించావు, అయినా కష్టం వచ్చింది. నువ్వు ఎవరికీ హాని చెయ్యలేదు, అయినా నీకు హాని జరిగింది. ఇది అర్థం కాని బాధ. ఇది తట్టుకోవటం చాలా కష్టం. ఎందుకంటే మానవ బుద్ధికి కారణం కనిపించకపోతే మనసు తట్టుకోలేదు. అది కోపం అవుతుంది, అది నిరాశ అవుతుంది, అది క్రమంగా అలసిపోతుంది. నువ్వు అనుభవిస్తున్నది ఈ రెండవ రకం. నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. నేను కాలాన్ని చూస్తాను. నేను ఈ జన్మను మాత్రమే చూడటం లేదు. నేను నీ ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని చూస్తున్నాను. నీ ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తిందో నాకు తెలుసు. ఆ ప్రతి జన్మలో నీ ఆత్మ ఏమి నేర్చుకుందో నాకు తెలుసు. ఈ జన్మలో నీ ఆత్మకు ఏమి అవసరమో అది కూడా నాకు తెలుసు. ఈ జన్మలో నీకు వచ్చిన బాధ అకారణంగా కనిపిస్తోంది, కానీ అది అకారణంగా రాలేదు. అది నీ ఆత్మను శుద్ధి చెయ్యటానికి వచ్చింది. నీ ఆత్మలో పేరుకుపోయిన కర్మ భారాన్ని తొలగించటానికి వచ్చింది. నిన్ను బలహీనంగా చెయ్యటానికి కాదు, నిన్ను లోతుగా చెయ్యటానికి వచ్చింది. నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను నిజంగా బలంగా చెయ్యటానికి వచ్చింది. బయటికి బలం వేరు, లోపలి బలం వేరు. బయట బలం సుఖంలో పెరుగుతుంది, లోపలి బలం వేదనలో పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు లోపలి బలాన్ని సంపాదిస్తున్నావు. ఆ బలం నీకు జీవితాంతం తోడుంటుంది. నా ప్రియమైన బిడ్డ, నేను ఎక్కడ ఉంటానో తెలుసా? నేను అడవిలో తపస్సు చేస్తాను, శ్మశానంలో నిలబడతాను, కొండలపై ఉంటాను, శిఖరాలపై కూర్చుంటాను, రాళ్లపై కూర్చుంటాను. సుఖంలో ఉన్న మనుషులు నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను అక్కడ ఉండను. వేదనలో ఉన్న మనుషులు నన్ను పిలిచినప్పుడు నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను సుఖానికి దేవుణ్ణి కాదు, వేదనకి దేవుణ్ణి. నేను నొప్పిలో ఉన్నవారి పక్కన నిలబడతాను. నేను విరిగిపోయిన హృదయాల దగ్గర ఉంటాను. నేను అర్థం కాని బాధల మధ్య కూర్చుని ఉంటాను. అందుకే నా పేరు సాయి, సాయినాథుడు. గొప్పవారి దేవుడు కాదు, అందరివాడు. బలవంతుల దేవుడు కాదు, బలహీనల దేవుడు. సుఖంలో ఉన్నవారి దేవుడు కాదు, నొప్పిలో ఉన్నవారి దేవుడు. నువ్వు శ్రీమంతుడివా? నేను నీతో ఉన్నాను. నువ్వు పేదవాడివా? నేను నీతో ఉన్నాను. నువ్వు చదువుకున్నవాడివా? నేను నీతో ఉన్నాను. నీకు అక్షరం రానివాడివా? నేను నీతో ఉన్నాను. నువ్వు పుణ్యాత్ముడివా? నేను నీతో ఉన్నాను. నువ్వు పాపాలు చేశావా? అప్పుడు నేను నీతోనే ఉన్నాను. ఎందుకంటే నేను నీ తండ్రిని. తండ్రి బిడ్డ తప్పు చేసినా వదలడు. తండ్రి బిడ్డ నొప్పి పడితే పరిగెత్తి వస్తాడు. నేను పరిగెత్తి వచ్చాను.
ఇక్కడ ఒక్క మాట అడిగాను, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసిరా. నీ దగ్గర ఉన్న వస్తువు నాకు కావాలి, జోలి పట్టి అడుగుతున్నాను, ఆ వస్తువు నాకు ఇస్తావా, ఇస్తానని మాట ఇస్తావా అంటూ అడిగాను. ఈరోజు నీ సాయి జోలి పట్టి నీ ముందు నిలబడ్డాడు. నీ దగ్గర ఉన్న వస్తువు కోసం బతిమాలుతున్నాడు, అరులు చేస్తున్నాడు. మరి ఇస్తావా? ఒక్కసారి నేను ఏం చెప్పానో ముందుకు వెళ్ళి చూసిరా. నేను ఇక్కడే కాసేపు ఉంటాను. ఆ వస్తువు ఏంటో నీకు తెలియాలంటే నా చివరి దాకా ఇక్కడ నాతో ఆగు. నా వేలు పట్టుకొని మరీ ఇక్కడ ఆగు. ఒక కన్న బిడ్డ కన్న తండ్రి చిటికెని వేలు పట్టుకొని వింతగా విచిత్రంగా ప్రపంచాన్ని ఎలా చూస్తాడో, సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో ఆ విధంగా ఇక్కడ నా చిటికెని వేలు పెట్టుకొని ఈ సందేశం చివరి దాకా ఉండు. నీకు ఆ వస్తువు ఏంటో చెబుతాను. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డవి, నీకు వచ్చిన బాధను చూసి మనుషులు చాలా మాట్లాడి ఉంటారు. కొందరన్నారు నీ కర్మఫలమని, కొందరన్నారు నువ్వు పూజ చెయ్యలేదని, నువ్వు దానం చెయ్యలేదని, నువ్వు వ్రతాలు చెయ్యలేదని. కొందరు నవ్వారు, కొందరు జాలిపడ్డారు, కొందరు సలహాలు చెప్పారు. కానీ ఎవ్వరూ నిజంగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మనిషి నొప్పిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అది మనిషి పరిమితి. కానీ నాకు పరిమితి లేదు తల్లి. నీ నొప్పి నాకు తెలుసు. నువ్వు రాత్రిపూట చీకట్లో కూర్చొని ఏడ్చావు, నేను చూశాను. నువ్వు మనసులో నన్ను నిందించావు, నా మీద కోపగించుకున్నావు. నువ్వు అలసిపోయావు, నేలపై కూలబడ్డావు, నేను అక్కడ ఉన్నాను. నువ్వు నన్ను చూడలేకపోయావు, కానీ నేను నిన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. నువ్వు నన్ను నిందించినప్పుడు కూడా నేను కోపగించుకోలేదు. ఎందుకంటే నొప్పిలో ఉన్న బిడ్డ కోపగించుకుంటే తండ్రి నొచ్చుకోడు. తండ్రి మరింత దగ్గరగా వస్తాడు. నేను మరింత దగ్గరగా వచ్చాను. నా ప్రియమైన బిడ్డ, వేదన వచ్చినప్పుడు మనిషి 2 దారులు ఎంచుకోవచ్చు. మొదటి దారి కోపంతో, నిరాశతో ఎందుకు నాకే అని ప్రశ్నిస్తూ మరింత లోపలికి, మరింత చీకటిలోకి వెళ్ళటం. ఆ దారిలో వెళ్ళిన వారికి బాధ తగ్గిన మనసు శాంతించదు. ఎందుకంటే లోపల ఒక గాయం మిగిలిపోతుంది. అది మానదు. అది మళ్ళీ మళ్ళీ నొప్పి పెడుతుంది. రెండవ దారి ఆ నొప్పిని పట్టుకొని లోపలికి దిగటం, నన్ను వెతకటం, నాకు అన్నీ చెప్పటం, నాకు అర్పించటం. ఆ దారిలో వెళ్ళిన వారికి బాధ తగ్గుతుంది, మనసు శాంతిస్తుంది, జీవితానికి అర్థం కనిపిస్తుంది, ఒక స్థిరత్వం వస్తుంది. ఏ గాలి వచ్చినా కదలని స్థిరత్వం. నువ్వు ఇప్పుడు రెండవ దారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. నా ప్రియమైన బిడ్డ, నీకు వచ్చిన బాధ నీ శత్రువు కాదు, అది నీ గురువు. ప్రతి వేదన నీకు ఏదో నేర్పుతోంది. ప్రతి కష్టం నీలో ఏదో పెంచుతోంది. ప్రతి నొప్పి నీకు ఒక తలుపు చూపిస్తోంది. ఆ తలుపు నా వైపుకు తెరుచుకుంటోంది. నువ్వు నొప్పి పడినప్పుడు నీ అహం కరిగిపోతుంది, నీ గర్వం తగ్గుతుంది. నువ్వు నిజంగా వినయంగా మారుతావు. ఆ వినయంలో నేను నివసిస్తాను. సుఖంలో ఉన్న మనిషికి నేను కనిపించటం కష్టం, ఎందుకంటే అతడు నన్ను వెతకడు. కానీ నొప్పిలో ఉన్న మనిషికి నేను అతి దగ్గరగా ఉంటాను, ఎందుకంటే అతడు నిజంగా నన్ను వెతుకుతాడు. పసిబిడ్డలా, తండ్రి కోసం వెతుక్కుంటున్న బిడ్డలా, తప్పిపోయిన బిడ్డలా. ఆ వేదన నిన్ను నా దగ్గరికి తీసుకుని వచ్చింది. ఇది శాపం కాదు, ఇది నా అనుగ్రహం. నా ప్రియమైన బిడ్డ, ఒక్కసారి ఆగు. నీ మనసు మాటలు ఆపు. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు ఇంతకాలం బాధను భరించావు, ఒంటరిగా భరించావు, లోపల పెట్టుకొని భరించావు, బయటకు చెప్పుకోలేక భరించావు, ఎవరూ అర్థం చేసుకోలేదని భరించావు. అది చాలా సాహసం, అది చాలా శక్తి. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు చాలా బలంగా ఉన్నావు. కానీ ఆ భారాన్ని ఒంటరిగా మొయ్యవలసిన అవసరం లేదు. నేను ఉన్నా నీతోనే. నా భుజాలు బలంగా ఉన్నాయి. నేను సృష్టి భారాన్నే మోస్తాను. నీ బాధ నాకు భారం కాదు బిడ్డ. నీ వేదన నాకు భారం కాదు. నీ ప్రశ్నలు నాకు భారం కాదు. అన్నీ నాకిచ్చేయి. నా ప్రియమైన భక్త, నువ్వు ఇప్పుడు చాలా అలసిపోయావు. బాధతో అలసిపోయావు, ప్రయత్నంతో అలసిపోయావు, ఆశతో అలసిపోయావు, ఎదురు చూపులతో అలసిపోయావు. ఒక్కసారి ఆ అలసటను వదిలే. అన్నీ నాకు ఇచ్చేయి. నీ నొప్పిని నాకు ఇచ్చేయి. నీ భయాన్ని నాకు ఇచ్చేయి. నీ అలసటను నాకు ఇచ్చేయి. నీ కోపాన్ని నాకు ఇచ్చేయి. నీ దుఃఖాన్ని నాకు ఇచ్చేయి. నీ ప్రశ్నలను నాకు ఇచ్చేయి. నీకు జవాబులు ఇప్పుడే రాకపోవచ్చు, కానీ నేను ఆ ప్రశ్నలను నా దగ్గర పెట్టుకుంటాను. సరైన సమయంలో నీకు అర్థమవుతుంది. సరైన క్షణంలో నీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకో. చెప్పాను కదా,
జోలి పెట్టి అడుగుతున్నాను, నీ దగ్గర ఉన్న ఆ వస్తువుని నాకు ఇస్తానని మాట ఇవ్వు అంటూ. ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను, ఇప్పుడు నేను అడిగిన నీ దగ్గర ఉన్న ఈ వస్తువులన్నింటినీ నాకు ఇచ్చేస్తావా? నాకు ఇచ్చావు అంటే నీకు ప్రశాంతతని ఇస్తాను. నీ భారమంతా నాకు ఇచ్చేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, మిగతాది నేను చూసుకుంటా. ఎందుకంటే నీలో ఉన్న ఆ వస్తువులు, బాధ, కన్నీళ్లు, కష్టాలు, నిరాశ, భయము, పిరికితనం అన్ని నా జోలులో వేశావు. ఇక నీ సాయికి బాధ్యత అప్పగించేశావు. నిన్ను ఆదుకోవలసిన బాధ్యత, మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యత, సభ్యమైన దిశలో నడిపించాల్సిన బాధ్యత నాదే. నాకు అప్పగించు, భారం మొత్తం నా మీద వెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకో, నీ శ్వాసను గమనించు. నెమ్మదిగా పీల్చుకో, నెమ్మదిగా వదులు, మళ్ళీ పీల్చుకో, మళ్ళీ వదులు. ఆ శ్వాసలో నేను ఉన్నాను. నువ్వు పీల్చే ప్రతి గాలిలో నా శక్తి ఉంది. నువ్వు వదిలే ప్రతి శ్వాసతో నీ బాధ బయటకు వెళుతుంది. ప్రతి శ్వాసతో నువ్వు కొంచెం తేలిక అవుతున్నావు. ప్రతి శ్వాసతో నేను నీకు కొంచెం దగ్గర అవుతున్నాను. నీ గుండె మీద చెయ్యి పెట్టుకో, అక్కడ నేను ఉన్నాను. నిన్ను చూస్తున్నాను, నీ కోసం వేచి ఉన్నాను. నేను ఎప్పటి నుండో నీ కోసం ఇక్కడ ఉన్నాను. నువ్వు వచ్చావు, అది చాలు. నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు. ఈ వేదన శాశ్వతం కాదు, నేను శాశ్వతుడిని. ఈ బాధ గడిచిపోతోంది, నా కృప గడిచిపోదు. ఈ కష్టం తీరిపోతుంది, నా ప్రేమ తీరిపోదు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా తెల్లవారు వస్తుంది. నీ జీవితంలో కూడా తెల్లవారి అనేది వస్తుంది. నేను మాటిస్తున్నా. నువ్వు ఏమి కోల్పోయావో లెక్కించకు. నేను నీకు ఏమి ఇవ్వబోతున్నానో చూడు, ఎదురు చూడు. ఈ బాధ తర్వాత నీకు ఒక శాంతి వస్తుంది. అది మాటల్లో చెప్పలేనిది, అది అనుభవంలో మాత్రమే తెలిసేది. ఆ శాంతిని నేను నీకు ఇస్తాను. అది నువ్వు అర్హుడివి కాబట్టి కాదు, నువ్వు నా బిడ్డవి కాబట్టి. నా బిడ్డలకు నేను ఎప్పుడూ ఇస్తాను, ఎప్పుడూ ఇచ్చాను, ఇక ముందు కూడా ఇస్తాను. ఒక్కసారి మనసులో చెప్పు, సాయి నేను నీ దగ్గర ఉన్నాను, అంతే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నీ బాధను నాకు ఇచ్చేయి, నీ భయాన్ని నాకు ఇచ్చేయి, నీ అలసటను నాకు ఇచ్చేయి. నువ్వు తేలికగా ఉండు, నేను భారాన్ని మోస్తాను. ఇది నా మాట, ఇది సాయి మాట. సాయి మాట ఎప్పుడూ కూడా పొల్లుపోదు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంటే అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఇలాంటి ఒక బాధతో అల్లాడిపోతుంటారు. బాధగా ఉన్నప్పుడు ఓదార్చే వాళ్ళు లేక, పిరికితనంతో భయపడుతూ ఉన్నప్పుడు ధైర్యాన్ని చెప్పేవాళ్ళు లేక, దిక్కుతోచని సమయంలో దారి చూపేవాళ్ళు లేక, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో మనకు మంచి దారి చూపించే వాళ్ళు లేక ఎంత అల్లాడిపోతుంటామండి. ఈరోజు బాబా గారు చూపిన దారి ఉంది చూడండి. ఎంతటి పిరికి వాళ్ళకైనా, ఎంతటి కష్టాల్లో ఉన్న వాళ్ళకైనా, ఎంతటి నిరాశలో బ్రతుకుతున్న వాళ్ళకైనా ఈరోజు కొండంత అండ వస్తుంది. నేను బతకగలను, నేను సాధించగలను, నాకు సాయి తోడుగా అండగా నీడగా ఉన్నాడు అన్న ఒక భరోసా ఈరోజు బాబా గారు మనకిచ్చారండి. అత్యద్భుతమండి. అసలు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత రిలీఫ్గా ఉంది. భారాన్నంతా ఇలా ఎవరో చెయ్యి పెట్టి తుడిచిపెట్టి పక్కకు లాగేసినట్టు అనిపిస్తోంది కదా. సాక్షాత్తు బాబా గారు మన దగ్గర కూర్చుని మాట్లాడినట్టుంది కదా, ధైర్యం చెప్పినట్టు ఉంది కదా. ఖచ్చితంగా మీరు అలా అనుభూతి చెంది ఉన్నా, ఫీల్ అయి ఉన్నా ఇక్కడ కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. బాబా గారి ఓదార్పు ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సారాం.